అతనికి పూర్వమున్న రాజులలో అతని వల్లే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు ఒకడును లేడు. అతని తర్వాతైనను అతని వంటివాడు ఒకడును లేడు. 2వ రాజులు 23వ అధ్యాయము 25వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 1 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల మన పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. గత మాసమంతా దేవుడు కృపలో కాచి కాపాడారు. మరొక నూతన మాసంలో మనల్ని ప్రవేశపెట్టారు. ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా దేవుడు తన సన్నిధిని మనతో ఉంచి, తన దీవెని మనతో ఉంచి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆయన సన్నిధిని విడుదల చేస్తున్న ఈ నెలంతట్లో ఆయన కృపాక్షేమలు మనకి, మన బిడ్డలందరికీ, పరిచయంలోని ప్రతి బిడ్డకు తోడై ఉండునుగాక. ఆమెన్. ఫ్రెండ్స్, ఇక్కడ యోషియా అనే ఒక చిన్నవాడిని 8 సంవత్సరాల వయసులో రాజుగా అభిషేకించారు. అతను ఎప్పుడైతే రాజు అయ్యాడో అతని హృదయాన్ని పూర్ణ హృదయంతో దేవుడిని యెహోవా వైపు తిప్పి ధర్మశాస్త్రం రాయబడినటువంటి ఆ వాక్యాలన్నింటినీ కూడా, విధులను ఏం చేయాలి, కట్టడలు ఏం చేయాలి స్థిరపరచుటకే ప్రయత్నం చేశాడట. ఇతను చూడండి, పూర్వమున రాజుల్లో అతని వలె పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో 3 మాటలు పెట్టాడు. ఎంత గొప్ప మనస్తత్వం చూడండి. యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒకడును లేడు. తర్వాతైనా ఒకడు కూడా దొరకలేదంట. అంతగా దేవుడిని వెంబడించాడు దావీదు వలె. ప్రైజ్ జీసస్. అందుకని దేవుడు యోషియాను దీవించాడు. 8వ ఏటే అతని మనసును ఎరిగిన దేవుడు రాజుగా చేశాడు. అద్భుత రీతిలో అతల్యాన్ని విడిపించి, ఎన్నో సమస్యల నుంచి విడిపించి ఆ బిడ్డను కాచి కాపాడు దేవుడు. ఫ్రెండ్స్, ఎవరైతే పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో దేవుడిని యెహోవాని ప్రేమిస్తారో, యేసయ్యని ప్రేమిస్తారో, ఆయన మార్గాన్ని వెంబడిస్తారో, ఏదో ఆదివారం వరకే కాకుండా, ఏదో అప్పుడు గుర్తొచ్చినప్పుడే కాకోకుండా ఎవరైతే పూర్ణ హృదయంతో వెంబడిస్తారో వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. వారి పట్ల అద్భుతాలు చేసేవాడు మన దేవుడు. వారి పట్ల ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తున్నావా? పూర్ణాత్మతో దేవుని ప్రేమిస్తున్నావా? పూర్ణ బలం దేవుని వెంబడిస్తున్నావా? విశ్వాసంలో బలపడు. మన సండే ఇచ్చిన వాక్యం అద్భుతమైన వాక్యం. ఇస్సాకు ఏ రీతిగా దేవుని పూర్ణ మనసుతో పూర్ణ బలంతో వెంబడించాడో, కరువులో కూడా అతను తోడయండి కరువు అనే కాడిని వెరకొట్టిన శక్తినిచ్చి రాజుల కంటే అత్యధికంగా దేవుడిపై దీవించాడు. శత్రువులే వచ్చి సమాధానపడ్డారు. అయ్యా, నువ్వు చాలా గొప్ప బలవంతుడు, నీ వల్ల మాకు థ్రెట్ ఉంటుంది, మాకు భయం వేస్తుంది, మాకు అగ్రిమెంట్ చేయవా అని. అలాంటి దీవెన దేవుడు ఇస్తాడు. యోషియాకి ఇచ్చాడు, హిజ్కియాకి ఇచ్చాడు, యెహోషాపాతుకి ఇచ్చాడు. యథార్థ హృదయంతో అడుగులు వేసినాడు. దావీదుని అయితే ప్రొటెక్ట్ చేసి ఏ ఒక్క యుద్ధాన్ని కూడా ఓడిపోనేవాళ్ళ. నన్ను ఓడిపోనేవాడు. అందుకని దేవుడిని యథార్థ హృదయం వెంబడిద్దాం. నీ రాసి ఎగ్జామ్లో తోడై ఉంటాడు, నీకు గుడ్ రిజల్ట్ ఇస్తాడు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రాబోతున్నాయి మన బిడ్డలకి. యథార్థ హృదయంతో మీరు హృదయాలను సెట్ చేసుకోండి. లోకం తట్టు, పాపం తట్టు కాకుండా దేవుడు అద్భుత రీతిలో ఇస్సాకును బ్లెస్ చేసి దీవించినట్టు దీవిస్తాడు. ప్రార్థన. ఆశ్చర్యకరణ. ఎవరు యోషియాలాగా యథార్థ హృదయముతో నాయన నీ వాక్యానుసారంగా జీవించడానికి, విశ్వాసంలో బలపడటానికి తీర్మానం తీసుకుంటున్నారు, సిద్ధపడుతున్నారు, ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఈరోజంతా కూడా నీ సన్నిధి తోడేయించండి. యథార్థ హృదయం వెంబడించినటువంటి ఇస్సాకుని నాయన ప్రొటెక్ట్ చేసావు, గొప్పని చేసావు. అంతకంతకు గొప్ప శత్రులు అసూయపడేందుకు బ్లెస్ చేసావు. శత్రుల్లో వచ్చి భయపడిపోయి రాజులే సాగిలు పడ్డారు. ప్రభు, అలాంటి కృప మాకు దయచేయండి. ప్రొటెక్ట్ చేయండి, కృపనిచ్చి, కాపుదలిచ్చి, దీవెనిచ్చి, సమాధానం ఇచ్చి, జయమినిచ్చి నడిపించండి. ఏ దుష్టునిక చర్యలు వాటి ప్రభావాలు ఎక్కడ మా మీద ఈ పరిచయం పనిచేయనివ్వద్దు. ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు, వాటిలో తోడేయండి. ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్ మరొకటి ఉంది. జ్ఞానంతో నింపి మా బిడ్డలతో రాయించండి. ఇంటర్మీడియట్ గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. KG to PG 9 ఎగ్జామ్స్ రాస్తున్నారు. యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసినాయి. కొందరు రాస్తున్నారు. ఆ బిడ్డలు కూడా తోడేయండి, కృప చూపించండి. వ్యాధిగ్రస్తులు స్వస్థపరచండి. ప్రతి చీకటిని బంధిస్తున్న మీరు బంధించండి. ప్రతి వ్యాధిని తొలగించండి. స్వస్థత, ఆరోగ్యం, క్షేమాన్ని పరలోకనేసే సంఘాన్ని దీవించండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, ఇంటర్వ్యూకి వెళ్ళి తోడే ఉండండి. నాయన అన్ని విషయాల్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి బిజినెస్ పీపుల్ దీవించండి. పెళ్లిగా నడు పెళ్ళి అవ్వాలి, గర్భాలు బిడ్డ గర్భాలు పొందాలి, గర్భిణీశీలు క్షేమాన్ని, సుప్రసవ చిన్న బిడ్డను కూడా దీవించి ప్రొటెక్ట్ చేయండి. అందరి విషయాలు నీ కృపాక్షేమాలు తోడగించి ఆశీర్వదించి మహిమ చెందండి. ప్రశాంతతను ప్రేమించి ప్రథమ కృపను చిన్నవాడు కూడా దీవించి ప్రొటెక్ట్ చేయండి. తల్లికి కూడా మంచి ఆరోగ్యానికి క్షేమాన్ని ఉండి అన్ని విషయాలు దీవెన దయచి యుజంతా కూడా నీ కృప చూపించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి జీవనిచ్చి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుడిని వెంబడించు. అన్నిట్లో దీవిస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు, కాపుదలిస్తాడు. నీ సమస్య సాక్ష్యంగా నీ దరిద్రం ఐశ్వర్యంగా మారునుగాక.